సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఫస్ట్ అయితే మనము ఒక పెద్ద బ్రేకింగ్ రూమర్ గురించి మాట్లాడదాం. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసుకున్నారంట. కానీ ఇది స్టిల్ ఒక రూమరే అనుకోవాలి, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసేంత వరకు ప్రతి ఒక్కటి ఒక రూమరే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద సోర్సెస్ వాళ్ళు ఇంకా అఫీషియల్ చేయలేదు, అంటే క్రిస్ జెరికో సైన్ చేసిండు డబ్ల్యూడబ్ల్యూతో అని పెద్ద పెద్ద సోర్సెస్ వాళ్ళు ఇంకేం రివీల్ చేయలేదు. బట్ కొన్ని చిన్న చిన్న సోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు అంటే క్రిస్ జెరికో మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసుకున్నాడు అని ఈ టైప్లో కొన్ని చిన్న చిన్న సోర్సెస్ సోషల్ మీడియాలో ఈ టైప్లో రూమర్స్ ఇస్తున్నాయి. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పినాను, అంటే డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసేంత వరకు ప్రతి ఒక్కటి ఒక రూమరే ఉంటుందని. ఓకే, అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని మిస్టరీ టైప్ వీడియోస్ మన డబ్ల్యూడబ్ల్యూ షేర్ చేస్తుంది. లైక్ మీరు చూడవచ్చు, అంటే ఫొటోస్ అంటే ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. ఒకటి మనకి షూలే కనిపిస్తున్నాయి, కానీ ఆ సూపర్ స్టార్ ఎవరో ఏం కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఒకటిగా రెండుగా మొత్తం 3 వీడియోస్ మా డబ్ల్యూడబ్ల్యూ షేర్ చేసింది ఇలాంటిది. అంటే ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు, ఒకటి షూలే కనిపిస్తున్నాయి. కానీ ఈ షూలే కరెక్ట్గా గమనిస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే 3 వీడియోస్లో 3 వేరే వేరే షూలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రిటర్న్ టీచ్ చేస్తుంది అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు అదే సూపర్ స్టార్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఈ టైప్లో వీడియోస్ చూపిస్తుండే. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ ప్లేస్లో అంటే ఒక సూపర్ స్టార్ నడుచుకుంటూ వస్తుండు, బట్ ఆ సూపర్ స్టార్ షూలు డిఫరెంట్గా ఉన్నాయి. సో దీని అర్థం ఏంది అంటే ఇక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ ఒక్క రెస్లర్ ఒక్క సూపర్ స్టార్ గురించి మాట్లాడడం లేదు. మేబీ ఇది ఒక హింట్ కావచ్చు, ఒకటి కాదు 3 సూపర్ స్టార్స్ రిటర్న్ చేస్తున్నారని. సో మేబీ రిటర్న్ కావచ్చు లేదా డెబ్యూ కావచ్చు, బట్ 3 సూపర్ స్టార్స్ ఉన్నారు ఇక్కడ అన్నట్టు డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో హింట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఆ సూపర్ స్టార్స్ ఎవరు? ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోస్ రాగానే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కొంతమంది గుంథర్ అంటున్నారు, గుంథర్ ఫార్మల్ డ్రెస్ చాలా ఎక్కువ వేసుకుంటారు, ఇలాంటి షూలు వేస్తాడు, సో అందుకనే గుంథర్ రిటర్న్ టీచ్ చేస్తుంది అనుకుంటానికి కొంతమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ 3 వీడియోస్లో 3 వేరే వేరే షూలు ఉన్నాయి. సో అందుకనే క్రిస్ జెరికో కావచ్చు, మా డబ్ల్యూడబ్ల్యూ క్రిస్ జెరికో రిటర్న్ టీచ్ చేస్తుంది అనుకుంటా అని ఈ టైప్లో అంటున్నారు. కొంతమంది ఆస్టన్ థియరీ అంటున్నారు, అంటే గుంథర్ పేరు వస్తుంది, క్రిస్ జెరికో పేరు వచ్చింది, ఆస్టన్ థియరీ పేరు వచ్చింది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ థియరీ ఏంటంటే మన విన్స్ మిక్మ్యాన్ వస్తుండే ఏందన్నట్టు ఈ టైప్లో కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడియోస్ డబ్ల్యూడబ్ల్యూ పోస్ట్ చేసింది, అండ్ ఇప్పుడు వీడియోస్ డబ్ల్యూడబ్ల్యూ ఏదో సర్ప్రైజ్ ఏదో హింట్ ఇస్తుంది మనకి, అంటే ఏదో సంథింగ్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. మేబీ ఆ సర్ప్రైజ్ మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోనే చూడడానికి దొరకవచ్చు, లేదా దాని తర్వాత కాకపోయే రా షో కావచ్చు, లేదా సర్వైవర్ సిరీస్ కావచ్చు. బట్ ఒక టీజర్స్ మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఇస్తుంది బాస్. సో ఫ్యాన్స్ థియరీ ఏందో నేను చెప్పేసినాను, గుంథర్ అంటున్నారు, క్రిస్ జెరికో అంటున్నారు, లేదా ఆస్టన్ థియరీ అంటున్నారు, ఎందుకంటే 3 వేరే వేరే షూస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను మీకు అడుగుతున్నాను, అంటే మన రెస్లర్ తెలుగు ఫ్యామిలీ థియరీ ఏంది, మీ ప్రిడిక్షన్ ఏంది? అంటే ఈ సూపర్ స్టార్స్ ఎవరు కావచ్చు, మీకు ఏమనిపిస్తుందో? అంటే 3 వేరే వేరే సూపర్ స్టార్సా, లేదా అంటే ఒకటే సూపర్ స్టారా? అండ్ ఒకవేళ ఒక సూపర్ స్టార్ అయితే ఆ సూపర్ స్టార్ ఎవరు, లేదా 3 సూపర్ స్టార్స్ అయితే ఆ 3 సూపర్ స్టార్స్ ఎవరు? మన రెస్లర్ తెలుగు ఫ్యామిలీకి ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే రీసెంట్లీ ఒక సూపర్ స్టార్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఛాలెంజ్ చేసిండు బాస్. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, మన జాయింట్ మన ఓమాస్. ఎస్, అంటే రీసెంట్లీ ఓమాస్ ఏమని చెప్పిండు అంటే చూడండి, ఒకప్పుడు అంటే ఆల్రెడీ మీకు తెలుసు రెసల్మేనియా 39లో అనుకుంటా, అంటే మన ఓమాస్ ఫైట్ చేసిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో. అండ్ ఇప్పుడు రెసల్మేనియా అపోనెంట్ గురించి మాట్లాడితే రెసల్మేనియాలో ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ అపోనెంట్, ఒక డ్రీమ్ అంటే ఒక మంచి సూపర్ స్టార్తో ఫైట్ చేయాలనుకుంటారు. అండ్ ఓమాస్ గురించి మాట్లాడితే ఓమాస్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తోనే మళ్ళీ ఒకసారి రెసల్మేనియా 42 అంటే నెక్స్ట్ ఇయర్ కాకపోయే రెసల్మేనియాలో ఓమాస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయాలనుకుంటున్నారు. అండ్ లాస్ట్ టైం ఏమైందో మీకు తెలుసు, సో అందుకనే ఈసారి కొంచెము డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఈ టైప్లో ఓమాస్ హింట్ ఇస్తుండు. అంటే ఇప్పుడు ఇది హింట్ అనుకుంటారా, లేదా ఛాలెంజ్ అనుకుంటారా, లేదా మన ఓమాస్ జస్ట్ మరొకసారి ఒక డ్రీమ్ అనుకుంటారా? అంటే ఆల్రెడీ మ్యాచ్ జరిగింది, బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫైట్ చేద్దాం అనుకుంటుండు మన ఓమాస్.
ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో. సో అందుకని ఒక టైప్లో ఒక కాల్ అవుట్ చేసిండు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఇప్పుడు జాయింట్ గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ది మాస్టర్స్ ఆఫ్ ది ఆల్ మాస్టర్ బ్రాన్ స్ట్రోమన్ గురించి మాట్లాడిపోతే చాలా అన్యాయం అయిపోతుంది బాస్. అంటే మన జాయింట్ సూపర్ స్టార్లో మన బ్రాన్ స్ట్రోమన్ బి ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ రీసెంట్లీ మన బ్రాన్ స్ట్రోమన్కి అడిగేసినారు, అంటే మీరు మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ లేదా మీరు ఇన్ రింగ్ యాక్షన్లు అంటే మీరు రెస్లింగ్ చేస్తారా అని ఈ టైప్లో అడిగినప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారు అంటే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియదు అంటే చెప్పేస్తున్నాను, బ్రాన్ స్ట్రోమన్ ప్రెజెంట్ కోసం రిలీజ్ అయిపోయినారు మన డబ్ల్యూడబ్ల్యూతో, అంటే ఒక టైప్ ఫ్రీ ఏజెంట్ ఇప్పుడు. సో అందుకని ఇట్లా ఈ టైప్లో క్వశ్చన్ వచ్చినట్టు మీరు మళ్ళీ రెస్లింగ్ చేస్తారన్న అని ఇలా ఈ టైప్లో క్వశ్చన్ వచ్చినప్పుడు బ్రాన్ స్ట్రోమన్ ఏమని చెప్పిండంటే, చూడండి నా హ్యాండ్స్లో అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా దెబ్బలు కావాలంటే వాళ్ళు రావచ్చు అండ్ నా చేతులతో వాళ్ళు దెబ్బలు తినొచ్చు. బట్ ఓపెన్ చెప్పాలంటే చూడండి నా టైం డబ్ల్యూడబ్ల్యూలో నిజంగా చాలా మంచి టైం ఉండే, చాలా మంచి అనిపిస్తుండే నాకు డబ్ల్యూడబ్ల్యూలో. కానీ ఏంటంటే వాళ్ళు నా టైం చాలా తీసుకున్నారు, అంటే నా టైం మొత్తం నేను డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చేసిన చాలా టైం తీసుకున్నారు. కానీ ఇప్పుడు నాకు దగ్గర చాలా ఎక్కువ టైం ఉంది, నేను చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాను, అంటే నేను నా టైంకి నేను కరెక్ట్గా వాడుతున్నాను, నా బాడీ పైన నేను ఫోకస్ చేస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను. నిజంగా నాకు చాలా మంచి అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ థింగ్స్ నేను ట్రై చేస్తున్నాను, చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఒక టకీలా బ్రాండ్ బి ఓపెన్ చేస్తున్నారంట, టకీలా బ్రాండ్ ఉందంట మన బ్రాన్ స్ట్రోమన్ దగ్గర. సో ఆ పనిలో కొంచెం బిజీ ఉన్నారు అని ఈ టైప్లో బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. కానీ ఈ మాట చెప్పినప్పుడు బ్రాన్ స్ట్రోమన్ ఒక మాట చాలా క్లియర్గా చెప్పినారు, నా చేతులతో ఎవరికైనా దెబ్బలు తినాలని ఉంటే వాళ్ళు తినొచ్చు అన్నట్టు మాట్లాడేసినారు. డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడలేదు ఇక్కడ బ్రాన్ స్ట్రోమన్. డబ్ల్యూడబ్ల్యూలో నా టైం చాలా మంచిగా ఉండే, చాలా మంచి అనిపిస్తుండే అని ఈ టైప్లో చెప్పిండు. సో స్టిల్ చెప్పలేం, ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు అప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ స్ట్రోమన్ అంటే ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ మనకి ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. సో రీసెంట్లీ ఏమైందంటే మీకు తెలుసు జిమ్మీ ఊసోతో స్మాక్ డౌన్లో ఫైట్ చేసినారు, చిన్న ప్రాబ్లం చూడడానికి దొరికింది మన డ్రూ మ్యాకింటైర్ది. సో అందుకనే మన జిమ్మీ ఊసో మన బిగ్ జిమ్మీ వైఫ్ నయోమి ఒక టైప్లో రిప్లై ఇచ్చింది, అంటే వార్నింగే ఇచ్చింది డ్రూ మ్యాకింటైర్కి. అండ్ అది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నా బేబీకి అంటే ప్రెగ్నెంట్ ఉంది కదా నయోమి, సో ఎవరైనా కొంచెం టైం కోసము వేరే వాళ్ళ కడుపులో నా బేబీకి తీసుకుంటే అప్పుడు నేను వచ్చి ఈ డ్రూ మ్యాకింటైర్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను అని ఈ టైప్లో మాట్లాడేసింది. సో ఇక మన డ్రూ మ్యాకింటైర్ నయోమికి రిప్లై ఇచ్చింది చూడండి సోషల్ మీడియాలో. అంటే ఎవరితోనైనా పెట్టుకోవాలి కానీ డ్రూ మ్యాకింటైర్తో పెట్టుకోవద్దు బాస్. సోషల్ మీడియాకి కరెక్ట్గా యూజ్ చేస్తుండు మన డ్రూ మ్యాకింటైర్. సో మేబీ ఈ ట్వీట్ డిలీట్ బి కావచ్చు, ఎందుకంటే ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పేసిండు అంటే నీ కడుపులో ఉన్న బేబీ కనీసము నీ హస్బెండ్ లాగా అంటే ఒక బి అని చెప్పేసినారు, అక్కడ తిట్టేసినారు, అంటే నీ హస్బెండ్ లాగా ఒక ఫాల్తుగాడు కాకపోతే మంచిగా ఉంటుందని ఈ టైప్లో రిప్లై ఇచ్చేసినారు బాస్. ఇది నిజంగా ఇంత పర్సనల్ అంటే చాలా భయంకరమైన రిప్లై అయిపోయింది. మన డ్రూ మ్యాకింటైర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పాలంటే, హే చూడు నీకు తెలుసు ఐ లవ్ యూ అని చెప్పినారు నయోమికి, అంటే నువ్వు అంటే నాకు ఇష్టమే, బట్ రియల్లీ చెప్తున్నా అంటే రియల్ ఒక హోప్ చేస్తున్నాను నీ బేబీ అంటే డాడ్ లాగా అంటే చెప్పాలంటే ఇక్కడ నయోమి హస్బెండ్ లాగా అంటే జిమ్మీ ఊసో లాగా ఒక బీ కాకూడదు, అంటే బీలా కాకుండా ఒక మంచి కావాలంటే ఈ టైప్లో రాసినారు ఇక్కడ. అంటే ఫాల్తుగా కాకపోతే మంచిగా ఉంటుంది నీ బేబీ అన్నట్టు ఇక్కడ రాసేసినారు. సో ఇది జిమ్మీ ఊసో ఇన్సల్ట్ ఉండే ఇక్కడ అండ్ నయోమి ఇన్సల్ట్ బి ఉండే ఇక్కడ, చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయాడు మన డ్రూ మ్యాకింటైర్. దాని తర్వాత ఇంకొక రిప్లై ఇచ్చింది మన నయోమి. అండ్ అది ఏంటంటే ఇది ఇంకో హైలైట్ ఉండే, అంటే చూడండి ఒక స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయింది, అంటే ఇంకా బేబీ పుట్టనే లేదు బట్ ఒక స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. అండ్ ఇప్పుడు స్టోరీ ఏంటంటే నయోమి ఏమని రిప్లై ఇచ్చిందంటే నీకెట్లా తెలుసు అంటే ఇది అమ్మాయి కాదు బాయ్ అని, అసలు నీకెట్లా తెలుసు అని ఇక్కడ తిట్టి ఏమని రాసిందంటే 20 సంవత్సరాల తర్వాత నా బేబీ నీకు చాలా భయంకరంగా అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తాడు నా బేబీని, అంటే చాలా భయంకరంగా కొడతాడు నీకు, నీ నర్సింగ్ హోమ్ నుంచి నీ బెడ్ పైకి వెళ్ళి తీసుకొస్తాడు, నీకు చాలా భయంకరంగా కొడతాడు 20 సంవత్సరాల తర్వాత, అప్పుడు నాకు పిలువకు, అప్పుడు నాకు కాల్ చేయకు హెల్ప్ కోసం అని ఈ టైప్లో ఒక వార్నింగ్ ఇచ్చేసింది బాస్. చూసినారా
అంటే బేబీ ఇంకా పుట్టనే లేదు, బట్ ఆ బేబీ కోసం స్టోరీ లైన్ అనేది రెడీ అయిపోయింది. అంటే బేబీ గడుపులో ఉన్నప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఈ టైప్లో మాట్లాడిండు. అండ్ ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ బేబీ ఇన్ రింగ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు అప్పుడు ఆ బేబీ ఫైట్ చేస్తాడు రివెంజ్ కోసం. ఒకప్పుడు నువ్వు ఇట్లా చెప్పినావా అని చూడండి స్టోరీ నిజంగా ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత నడుస్తుంది అనే మాట ఈ టైప్లో నడిచింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు ఏమంటారు దీనిపైన మీరు రిప్లై ఇవ్వండి. అండ్ హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ లేదా అంటే ఓన్లీ ఈ టైప్లో బ్యాడ్ కామెంట్స్ అని కాదు, అంటే మన డ్రూ మ్యాకింటైర్ జోలికి ఎవరైనా వస్తేనే మన డ్రూ మ్యాకింటైర్ ఈ టైప్లో మాట్లాడతారు. కానీ మంచి మంచి కామెంట్స్ మంచి మంచి ట్వీట్స్ చాలా చేస్తారు. లైక్ రీసెంట్లీ ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి చాలా మంచి అంటే ఒక ధైర్యం టైప్ ఇచ్చిండు ఒక ట్వీట్ చేసి. సో ఈ టైప్లో ఉంటుంది. బట్ ఈ స్టోరీ లైన్ పైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ హైలైట్ ఏంటంటే నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడే గమనించినాను, మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక వీడియో మిస్టీరియస్ వీడియో పోస్ట్ చేసింది. అండ్ ఈ వీడియోలో ఈ షూలు చూసి ఈ జీన్స్ ప్యాంట్ చూసి మీకు చాలా క్లియర్లీ అర్థమైపోయింది అనుకుంటా, ఇది ఇంకెవరో కాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నరే. ఓకే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక వీడియో పోస్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు 4 వీడియోస్ అయిపోయినాయి. మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లేదా ఎడిటింగ్ చేసినప్పుడు ఇంకో వీడియో బి రావచ్చు. సో ఇప్పుడు 4 వీడియోస్ అయిపోయినాయి. సో ఇప్పుడు 4 వీడియోస్లో మేబీ ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ షూలు చూసిన తర్వాత ఒకటి మాత్రం అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే ఇది ద విజన్ ఫ్యాక్షన్ కావచ్చు. అంటే ఒకటేమో మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ షూలు అవి, ఇంకొకటి ఏంటంటే మన ఆస్టిన్ థియరీ షూ కావచ్చు, దాని తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ షూలు కావచ్చు. సో ఇది ద విజన్ ఫ్యాక్షన్ కావచ్చు అనుకుంటా, ఎందుకంటే చాలా క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నరే బాస్. ఇలాంటి జీన్స్ అంటే ఇలాంటి షూస్ అంటే కౌబాయ్ షూస్ అంటే ఈ టైప్లో ఎవరు వేస్తారు. ఇది చాలా క్లియర్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డ్రెస్సింగ్ ఇది చాలా క్లియర్లీ కనిపిస్తుంది. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎట్లయినా మన విజన్ ఫ్యాక్షన్లో వస్తారని నేను ఇప్పటి నుంచి కాదు చాలా టైం నుంచి నేను మీ అందరికి చెప్తున్నాను. విజన్ ఫ్యాక్షన్లో అది వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. సో అందుకని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ విజన్ ఫ్యాక్షన్లో కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు ద బీస్ట్ షూలు కనిపిస్తున్నాయి అంటే మిగతా ఇందాక స్టార్టింగ్లో మనం 3 వీడియోస్ గురించి మాట్లాడినాం కదా, 3 డిఫరెంట్ షూస్ గురించి. సో ఇప్పుడు అది ఎవరు కావచ్చు, మేబీ ఒక షూ గుంథర్ది కావచ్చా, ఎందుకంటే అంటే ఒక సూపర్ స్టార్ గుంథర్ కావచ్చు. ఎందుకంటే మన జాన్సీనా పోస్ట్ చూడండి, జాన్సీనా ఈ పోస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినారు. ఇప్పుడు జాన్సన్ ఎందుకు షేర్ చేసిండు ఈ వీడియో అంటే క్లియర్లీ గుంథరే కావచ్చు కదా. అంటే జాన్సీనా లాస్ట్ అపోనెంట్ గుంథర్, ఫైనల్ అపోనెంట్ గుంథర్ అని మనకైతే ఇలాంటి రూమర్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. నేను మీ అందరితో ఈ రూమర్స్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కొన్ని మిస్టీరియస్ అంటే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంది, ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు, జస్ట్ మనకి షూలే కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇదే షూది వీడియో పోస్ట్ చేసిండంటే మన జాన్సన్ మేబీ ఇంకా చేయొచ్చు, బట్ ఇది చేసిండంటే మేబీ గుంథర్ కావచ్చు. అంటే ఇప్పుడు ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ అవుతుందా, లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, గుంథర్ అండ్ ఆస్టిన్ థియరీ లేదా ఇంకో వేరే సూపర్ స్టార్, లేదా ఇది విజన్ ఫ్యాక్షన్ మెంబర్సేనా? ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్లో ఇద్దరైతే ఉన్నారు, బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్. సో వాళ్ళకి ఇంకా 3 కావాలి వార్ గేమ్స్ కోసం. సో ఒకటేమో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, ఇంకోటి గుంథర్, ఇంకోటి మేబీ మన ఆస్టిన్ థియరీ కావచ్చు. కానీ ఈరోజు 4 వీడియోస్ వచ్చినాయి కదా, సో అందుకు చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పొచ్చు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అయితే కనిపిస్తుండు. ఇంకొకటి మన గుంథర్ కావచ్చు, ఎందుకంటే జాన్సీనా షేర్ చేసిండు. మేబీ ఇంకొకటి మన ఆస్టిన్ థియరీ కావచ్చు, లేదా క్రిస్ జెరికో షూల్వి కావచ్చు. సో చూద్దాం. కానీ ఒక మిస్టరీ మాత్రం నడుస్తుంది బాస్. ఇప్పుడు ఈ మిస్టరీ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు నేను మీ అందరికీ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కాకపోయే 2 మెయిన్ మ్యాచెస్వి బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఈ బెట్టింగ్ ఓడ్స్ చూడండి చేంజ్ కావచ్చు, కానీ ప్రెసెంట్ కోసము 2 మెయిన్ మ్యాచెస్ లైక్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఏ సూపర్ స్టార్స్కి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయో దాని గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే జే ఊసో వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఇప్పుడు ఈ మ్యాచ్ జరగబోతుంది. మన జే ఊసో వర్సెస్ సీఎం పంక్ ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి సీఎం పంక్కి. కానీ మీకు తెలుసు మన జే ఊసోకి వీళ్ళు కొంచెం పుష్ ఇస్తున్నారు. అండ్ మేబీ మ్యాచే డిస్క్వాలిఫై కావచ్చు. ఈ మ్యాచ్ మధ్యలో వేరే సూపర్ స్టార్ ఎవరైనా ఇంటరప్ట్ చేసి మేబీ ఏమైనా కావచ్చు.
సో ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ CM Punk కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ మ్యాచ్లో, అండ్ జే ఊసోకి సపోర్ట్ చేస్తే లేవు. సో ఈ మ్యాచ్లో మీ విన్నర్ ప్రిడిక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే మన ది అమెరికన్ నైట్మేర్, సారీ మధ్యలో ఒక కాల్ వచ్చిండే. సో ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జరగబోతుంది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఐ థింక్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే తెలుసు ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ గెలుస్తారు. బెట్టింగ్ ఓట్స్ మన కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఒకవేళ WWE ఫైనల్గా ఒక ట్రిగర్ పుల్ చేస్తే, మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చూపించేస్తే, అంటే హీల్ టర్న్ చూపిస్తే ఎట్లయినా కోడీ రోడ్స్ గెలుస్తాడు, బట్ హీల్ టర్న్ చూపించి సంథింగ్ ఏదైనా డిఫరెంట్ ఏమైనా చూపిస్తారా, లేదా ఎవరైనా మన డ్రూ మ్యాకింటైర్ సైడ్ వచ్చేస్తాడా, అంటే మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడా, అదే చూడాలి. బట్ చూడండి కోడీ రోడ్స్ హీల్ టర్న్ పైన అవి రూమర్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీ అందరికీ, ఎప్పుడెప్పుడు రూమర్స్ వచ్చినాయి అప్పుడప్పుడు నేను మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ సార్ రూమర్స్ ఉన్నాయి కోడీ రోడ్స్ హీల్ టర్న్ పైన. సో చూద్దాం ఏమైనా టీజర్స్ ఇంకా ఇస్తాడా మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ పైన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో చూడాలి. బట్ మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్, బాయ్.